अथ सप्तचत्वारिंशः सर्गः। सेनापतीन् पञ्चशतु प्रमापितान् हनुमता सानुचरान् सवाहनान् निशम्य राजा समरोद्धतोन्मुखं కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః. ఐదుగురు సేనాధిపతులను కూడా సవాహన పరివారంగా హనుమంతుడు చంపేసినట్లు విని రావణుడు యుద్ధంలో ఎంతో ప్రవీణత ఉన్నవాడు, యుద్ధోన్ముఖుడు అయిన ఎదుటనే కూర్చుని ఉన్న తన కుమారుడైన అక్షుని వైపు చూశాడు. సతస్య దృష్ట్యర్పణ సంప్రచోదితః ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకః సముత్పాపాథ సదస్యుదీరితో జుజాతిముఖైర్హ విషేవపావకః. ప్రతాపవంతుడైన అక్షుడు రావణుని దృష్టిచే ప్రేరేపితుడై బంగారం చేత చిత్రవర్ణమైన ధనస్సు ధరించి యజ్ఞంలో బ్రాహ్మణ శ్రేష్ఠుడు ప్రజ్వలింపచేసిన అగ్నిలాగా వెంటనే లేచాడు. తతో మహద్బాల దివాకర ప్రభం ప్రతప్త జాంబూనదజాల సంతతం రథం ఆస్తాయ యయౌ స వీర్యవాన్ మహాహరిం తం ప్రతి నైరుతర్షభః. పరాక్రమవంతుడైన రాక్షశ్రేష్ఠుడు చుట్టూ పరిశుద్ధమైన బంగారు జాలంతో కట్టబడటంచే బాలసూర్యునిలాగా కాంతితో మెరుస్తున్న గొప్ప రథాన్ని అధిరోహించి ఆ వానరోత్తమునితో యుద్ధానికి వెళ్ళాడు. తతస్తపః సంగ్రహ సంచయార్చితం ప్రతప్త జాంబూనదజాల శోభితం పతాకినం రత్న విభూషిత ధ్వజం మనోజవాష్టాశ్వవరైః సుయోజితం. ఆ రథాన్ని అతడు ఎన్నో తపస్సుల సముదాయములు చేసి సంపాదించుకున్నాడు. కరిగించిన పరిశుద్ధమైన బంగారవలతో అది ప్రకాశిస్తూ ఉన్నది. దానిపై అలంకారార్థమై చిన్న పతాకాలు, రత్నాలతో అలంకృతమైన ధ్వజము అమర్చబడి ఉన్నాయి. మనోవేగంతో సమానమైన వేగం కల 8 గుర్రాలు దానికి కట్టి ఉన్నాయి. సురాసురాదృశ్యమసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సమాహితం సతూణమష్టాసి నిబద్ధబంధురం యథాక్రమావేశిత శక్తితోమరం. ఆ రథాన్ని సురులు అసురులు కూడా ఎదిరించజాలరు. అది ఎక్కడైనా అడ్డు లేకుండా ప్రయాణం చేయగలదు. సూర్యుని వంటి కాంతి గల గంటలు కట్టిన ఆ రథం ఆకాశం మీద కూడా సంచరించగలదు. చక్కగా కూర్చబడిన ఆ రథం మీద ఆయా స్థానాలందు అంబుల బదులు 8 ఖడ్గాలు, శక్తులు, తోమర్లు అమర్చబడి ఉన్నాయి. విరాజమానం ప్రతిపూర్ణ వస్తున సహేమదాంనా శశిసూర్యవచ్చస దివాకరాభం రథమాస్థితస్తతః నిర్జగామామరతుల్య విక్రమః. దేవతలతో సమానమైన పరాక్రమం గల అక్షకుమారుడు బంగారు మాలల చేత అలంకరింపబడి చంద్ర సూర్యుల వలె ప్రకాశిస్తున్న పరిపూర్ణ సామాగ్రి ఉంచిన సూర్యుని వంటి కాంతిగల రథాన్ని ఎక్కి బయలుదేరాడు. సపూరయన్ ఖం చ మహీం చ సాచలాం తురంగమాతంగమహారథస్వనైః బలైః సమేతైః సహతోరణస్థితం సమర్థమాసీన ముపాగమత్కపిం. ఆ అక్షకుమారుడు కలిసి వచ్చిన సైన్యంతో అశ్వగజ మహారథాల ధ్వనులతో ఆకాశాన్ని, పర్వతాలతో కూడిన భూమిని నింపుతూ వచ్చి తోరణం వద్ద కూర్చున్న సమర్థునుడైన వానర శ్రేష్ఠుని సమీపించాడు. సతం సమాసాద్య హరిం హరీక్షణో యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే అవస్థితం విస్మిత జాత సంభ్రమః సమైక్షతాక్షో బహుమాన చక్షుషా. సింహం వంటి నేత్రములు గల ఆ అక్షకుమారుడు ప్రజలను నశింపచేయటానికి సిద్ధంగా ఉన్న ప్రళయకాలాగ్ని వలె ఉన్న హనుమంతుని సమీపించి ఆశ్చర్యచకితుడై గౌరవ దృష్టితో చూశాడు. సతస్య వేగం చ కపేర్మహాత్మనః పరాక్రమం చారిషు పార్థివాత్మజః విధారయన్ స్వం చ బలం మహాబలో హిమక్షయే సూర్యైవాభివర్ధతే. గొప్ప బలము గల ఆ రాజకుమారుడైన అక్షకుమారుడు మహాత్ముడైన హనుమంతుని వేగాన్ని, శత్రువుల విషయమున అతడు చూపుతున్న పరాక్రమాన్ని, తనకున్న బలాన్ని అంచనా వేసుకుంటూ మంచు తొలగిన సూర్యుడిలాగా వృద్ధి పొందాడు. సజాతమన్యు ప్రసమీక్ష విక్రమం
స్థిరం స్థిరః సంయతి దుర్నివారణం సమాహితాత్మా హనుమంతమాహవే ప్రచోదయామాస శరైస్త్రిభిః సితైః. ఆ అక్షకుమారుడు యుద్ధంలో నివారింపశక్యము కాని చలనము లేని హనుమంతుని పరాక్రమాన్ని చూసి కోపించిన వాడై తాను కూడా స్థిరుడై సావధానమైన మనసుతో వాడి అయిన 3 బాణాలు ప్రయోగించి హనుమంతుని యుద్ధానికి పురిగొల్పాడు. తతః కపిం తం ప్రసమీక్ష్య గర్వితం జితశ్రమం శత్రుపరాజయోర్జితం అవైక్షతాక్షః సముదీర్ణమానసః సబాణపాణిః ప్రగృహీత కార్ముకః. ఆ హనుమంతుడు గర్వితుడై శత్రువులను జయించుటచే విజృంభించిన వాడై శ్రమ ఏమాత్రం లేకుండా ఉన్నాడని గ్రహించిన ఆ అక్షకుమారుడు బాణాలను ధనుస్సును ధరించి ఉత్సాహపూర్ణమైన మనస్సుతో అతన్ని చూశాడు. సహేమ నిష్కాంగద చారుకుండలః సమాస సాదాసు పరాక్రమః కపిం అయోర్భువా ప్రతిమః సమాగమః సురాసురాణామపి సంభ్రమప్రదః. బంగారు కంఠసూత్రము, బాహుపురులు, అందమైన కుండలాలు ధరించినవాడు, శీఘ్రంగా పరాక్రమం చూపువాడు అయిన అక్షకుమారుడు హనుమంతుని సమీపించాడు. సాటి లేని వారి కలయిక దేవాసురులకు కూడా ఆశ్చర్యం కలిగించేదిలాగా ఉన్నది. రరాస భూమిర్న తతాప భానుమాన్ వవౌన వాయుః ప్రచచాల చాచలః కపేః కుమారస్య చ వీక్ష్య సంయుగం ననాద చ ద్యౌరు దదిచ్చ చుక్షుభే. వానరశ్రేష్ఠుడు హనుమంతుడు అక్షకుమారుడు చేస్తున్న యుద్ధాన్ని చూసి భూమి దద్దరిల్లింది. సూర్యుడు ప్రకాశించలేదు, వాయువు వీచలేదు, పర్వతం కూడా చెలించింది, ఆకాశం ధ్వనించింది, సముద్రం కూడా క్షోభ చెందింది. తతః స వీరః సుముఖాన్ పతత్రిణః సువర్ణపుంఖాన్ సవిషాన్నివోరగాన్ సమాధి సంయోగ విమోక్షతత్వ విచారానథ త్రీన్ కపిమూర్ఛిన పాతయత్. అప్పుడు సరిగా గురి చూసి బాణాలను బాగా సంధించి విడవటంలో మంచి నేర్పుగల వీరుడైన అక్షకుమారుడు మంచి అగ్రభాగాలు, రెక్కలు, బంగారు పొన్నులు ఉన్నవి, విషంతో కూడిన సర్పం వలె ఉన్నవి అయిన 3 బాణాలతో హనుమంతుని శిరస్సుపై కొట్టాడు. సతైః శరైర్మూర్ధ్ని సమం నిపాతితైః చరన్న సృగ్దిగ్ధ వివృత్తలోచనః నవోదితాదిత్య నిభః శరాంశుమాన్ వ్యరాజతాదిత్య ఇవాంశుమాలికః. ఒకే సమయంలో 3 బాణాలతో శిరస్సు మీద కొట్టడంతో ఆ హనుమంతుని ముఖం నుండి రక్తం స్రవించింది. రక్తంతో తడిసి తిరిగిపోతున్న కళ్ళతో బాణాలనే కిరణాలతో కూడిన అతడు అప్పుడే ఉదయించిన సూర్యుడిలాగా ఉన్నాడు. తతః స పింగాధిప మంత్రి సత్తమః సమీక్ష్యతం రాజవరాత్మజం రణే ఉదగ్రచిత్రాయుధ చిత్రకార్ముకం జహర్ష చాపూర్యత చాహవోన్ముఖః. సుగ్రీవుని మంత్రులతో శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు ఉత్తమములైన విచిత్రములైన ఆయుధాలతోనూ చిత్రమైన ధనుస్సుతోనూ యుద్ధానికి వచ్చిన ఆ అక్షకుమారుని చూసి సంతోషిస్తూ యుద్ధోన్ముఖుడై దేహాన్ని పెంచాడు. సమందరాగ్రస్త ఇవాంశుమాలికో వివృద్ధ కోపో బలవీర్య సంయుతః కుమారమక్షం సబలం సవాహనం దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తథా. మందర పర్వత శిఖరాగ్రంపై ఉన్న సూర్యుడిలాగా ఉన్నవాడు, బలపరాక్రమం కలవాడు అయిన ఆ హనుమంతుడు అత్యధికమైన కోపముతో అప్పుడు ఆ అక్షకుమారుని, అతని సేనను, వాహనాలను నేత్రమందున్న అగ్నికిరణాలతో కాల్చివేస్తున్నట్లుగా చూశాడు. తతః సబాణసనచిత్రకార్ముకః శరప్రవర్షో యుధి రాక్షసాంబుదః శరాన్మోచాసు హరీశ్వరాచలే వలాహకో వృష్టి మివాచలోత్తమే. ధనుస్సు అనే ఇంద్రధనుస్సు ధరించి బాణవర్షమనే వర్షం కురిపిస్తున్న ఆ రాక్షసుడనే మేఘము
ఉన్నతమైన పర్వతం మీద మేఘం వర్షం కురిపించినట్లు ఆ హనుమంతుని మీద వెంటనే బాణాలు కురిపించాడు. తతః కపిస్తం రణచండ విక్రమం వివృద్ధ తేజోబల వీర్య సంయుతం కుమారమక్షం ప్రసమీక్ష సంయుగే ననాద హర్షాత్ ఘనతుల్య విక్రమం. ఆ తర్వాత హనుమంతుడు యుద్ధమునందు తీవ్రమైన పరాక్రమం కలవాడు, వృద్ధి పొందిన తేజస్సు, బలము, వీర్యము కలవాడు, మేఘం వలె ఆకాశమునందు నడుచుటకు సమర్థుడు అయిన ఆ అక్షకుమారుడు యుద్ధమునకు వచ్చుట చూసి సంతోషంతో ధ్వని చేశాడు. సబాలభావాద్యుతివీర్యదర్పితః ప్రవృద్ధమన్యుః క్షతజోపమేక్షణః సమాససాదా ప్రతిమం కపిం రణే గజో మహాకోపమివావృతం తృణైః. చిన్నవాడవటం చేత యుద్ధంలో పరాక్రమం చేత గర్వించిన ఆ అక్షకుమారుడు అధికమైన కోపంతో కళ్ళు రక్తంలాగా ఎర్రపడగా గజము గడ్డిచే కప్పబడి ఉన్న మహాకోపాన్ని చేరినట్లుగా యుద్ధంలో సాటిలేని ఆ హనుమంతుణ్ణి సమీపించాడు. తతేన బాణైః ప్రసభం నిపాతితై చకారనాదం ఘననాథ నిహస్వనః సముత్పపాతాసు నభః సమారుతి భుజోరు విక్షేపణ ఘోర దర్శనః. ఆ అక్షకుమారుడు బాణాలతో బలపూర్వకంగా కొట్టడంచే ఆ హనుమంతుడు ఉరుముల వంటి ధ్వనితో గొప్ప ధ్వని చేసి చూసేవారికి భయం కలిగేటట్లు కాళ్ళు చేతులు విసురుతూ శీఘ్రంగా ఆకాశంపైకి ఎగిరాడు. సముత్పతంతం సమభిద్రవ బలీ సరాక్షసానాం ప్రవరః ప్రతాపవాన్ రథీరథీ శ్రేష్టతమః కిరణ్సరైః పయోధరః శైలమివాశ్మవృష్టిభిః. బలవంతుడు, రాక్షసుల్లో శ్రేష్ఠుడు, ప్రతాపవంతుడు, రథికులలో శ్రేష్ఠుడు అయిన ఆ అక్షకుమారుడు పైకి ఎగురుతున్న ఆ హనుమంతునిపై మేఘము పర్వతం మీద వడగుళ్ళు కురిపించినట్లు బాణవర్షం కురిపించాడు. పైకి వెళుతున్న హనుమంతుని తరుముతూ వెళ్ళాడు. శతాంశరాంస్తస్య హరిర్విమోక్షయం చచ్చార వీరః పథివాయుసేవితే శరాంతరే మారుతవద్వినిష్పత మనోజవః సంయతి చండ విక్రమః. మనోవేగం వంటి వేగము కలవాడు, యుద్ధమునందు తీవ్రమైన పరాక్రమం కలవాడు, మహావీరుడు అయిన వానరశ్రేష్ఠుడు హనుమంతుడు బాణమునకు మధ్య వాయువు వలె తిరుగుతూ అతని బాణాల నుండి తప్పించుకుంటూ ఆకాశ మార్గంలో సంచరించాడు. తమాత్త బాణాసనమాహవోన్ముఖం ఖమాస్తృణంతం విశిఖైః శరోత్తమైః అవేక్షతాం బహుమాన చక్షుషా జగామ చింతాం చ సమారుతాత్మజః. అక్షకుమారుడు ధనుర్ధరుడై యుద్ధం చేయటానికి సన్నద్ధుడై అనేక విధాలైన అగ్రభాగాలున్న శ్రేష్టమైన బాణాలతో ఆకాశం అంతా కప్పివేస్తుండగా హనుమంతుడు అతన్ని గౌరవభావంతో చూస్తూ ఆలోచనలో పడ్డాడు. తతః శరైద్భిన్న భుజాంతరః కపిః కుమారవీరేణ మహాత్మనానదన్ మహాభుజః కర్మ విశేషతత్వ విద్విచింతయామాస రణే పరాక్రమం. అప్పుడు మహాభుజుడు ఆయా కార్యముల యథార్థ స్వరూపాన్ని తెలిసినవాడు అయిన వానరశ్రేష్ఠుడు హనుమంతుడు మహాత్ముడు వీరుడు అయిన ఆ అక్షకుమారుడు బాణాలతో వక్షస్థలమును చీల్చివేస్తుండగా యుద్ధంలో ఈ శత్రువుని ఎలా ఆక్రమించాలా అని ఆలోచించాడు. అబాలవద్బాల దివాకర ప్రభః కరోత్యయం కర్మ మహాన్ మహాబలః చాస్య సర్వాహవ కర్మ శోభినః రమాపణీమే మతిరత్ర జాయతే. బాలసూర్యుని వంటి కాంతిగల మహాబలుడైన ఈ అక్షకుమారుడు ఆరితేరిన యువకులులాగా కార్యాలు చేస్తున్నాడు. యుద్ధంలో చేయదగిన అన్ని పనులు చక్కగా నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఇతన్ని చంపటం నాకు మనసొప్పటం లేదు.
యం మహాత్మా చ మహాంసవీర్యతః సమాహితచ్ఛాతి సహస్ర సంయుగే అసంశయం కర్మ గుణోదయాదయం సనాగయక్షైర్మునిభిచ్చ పూజితః. ఇతడు మహాబుద్ధిశాలి, పరాక్రమం చేత కూడా గొప్పవాడు, సావధానమైన చిత్తం కలవాడు, యుద్ధంలో ఎంత శ్రమనైనా సహించగలవాడు. కార్యాల్లో చూపుతున్న నేర్పును బట్టి ఇతనిని నాగులు, యక్షులు, మునులు మొదలగువారు కూడా తప్పక మెచ్చుకుంటారు. పరాక్రమోత్సాహ వివృద్ధ మానసః సమీక్షతే మాం ప్రముఖాగ్రతః స్థితః పరాక్రమో హ్యస్య మనాంసి కంపయేత్ సురాసురాణామపి శీఘ్రగామినః. ఈతడు నాకు చాలా దగ్గరగా నిలిచి పరాక్రమోత్సాహాలతో వృద్ధి పొందిన మనస్సుతో నన్ను చూస్తున్నాడు. అతి శీఘ్రముగా పనులు చేయు ఈతని పరాక్రమాన్ని చూసి సురాసురుల మనస్సులు కూడా భయపడతాయి. నఖల్వయం నాభిభవేదుపేక్షితః పరాక్రమో హ్యస్య రణే వివర్ధతే ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే నవర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః. ఇంకా ఇతన్ని ఉపేక్షిస్తే ఇతడు తప్పక నన్ను తిరస్కరిస్తాడు. ఎందుచేతంటే యుద్ధంలో ఇతని పరాక్రమం పెరిగిపోతోంది. అందుచేత ఇప్పుడు ఇతన్ని చంపడమే మంచిది. పెరిగిపోతున్న అగ్నిని ఉపేక్షించకూడదు కదా. ఇతి ప్రవేగం తు పరస్య చింతయన్ స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ చకార వేగం తు మహాబలస్తదా మతిం చ చక్రేస్య వధే మహాకపిః. పరాక్రమవంతుడు, మహాబలశాలి, వానరశ్రేష్ఠుడు అయిన హనుమంతుడు ఈ విధంగా శత్రువు బలాన్ని గూర్చి ఆలోచించి తాను చేయవలసిన కార్యాన్ని ఆలోచన కూడా చేసి వేగాన్ని చూపించాడు. అతన్ని చంపడానికి కూడా నిర్ణయం తీసుకున్నాడు. సతస్యతానష్టహయాన్ మహాజవాన్ సమాహితాన్ భారసహాన్వివర్తనే జఘాన వీరః పథివాయుసేవితే తలప్రహరైః పవనాత్మజః కపిః. వీరుడైన హనుమంతుడు ఆకాశ మార్గంలో మహావేగం కలవి, జాగరూకత కూడినవి, మలుపులు తిరుగునప్పుడు రథభారాన్ని మోయటంలో సమర్థమైనవి అయిన 8 గుర్రాలను అరచేతులతో కొట్టి చంపేశాడు. తతస్థలేనాభిహతో మహారథః సతస్య పింగాధిప మంత్రినిర్జితః ప్రభగ్ననీడః పరిముక్తకూబరః పపాత భూమౌ హతవాజిరంబరాత్. అప్పుడు వానరశ్రేష్ఠుడు అరచేతితో కొట్టగా అక్షకుమారుని రథము లోపలి భాగం విరిగిపోయి నిలువుదూలం ఊడిపోయి గుర్రములు మరణించగా ఆకాశం నుండి నేల మీద పడింది. సతం పరిత్యజ్య మహారథో రథం సకార్ముకః ఖడ్గధరః ఖముత్పతన్ తపోభియోగాదృషి రుగ్రవీర్యవాన్ విహాయ దేహం మారుతామివాలయం. ఆ మహారథుడైన అక్షకుమారుడు రథాన్ని విడిచి ధనుస్సు, ఖడ్గం చేత్తో ధరించి ఆకాశం మీదకి ఎగిరాడు. అప్పుడు అతడు ఉగ్రమైన తపశ్శక్తి కలవాడై తపఃప్రభావం చేత స్వర్గలోకానికి ఎగిరి వెళుతున్న ఋషిలాగా కనిపించాడు. తతః కపిస్తం విచరంతమమంబరే పతత్రిరాజా అనిలసిద్ధసేవితే సమేత్యతం మారుతతుల్య విక్రమః క్రమేణ జగ్రాహ సపాదయో దృఢం. వాయువుతో సమానమైన పరాక్రమం గల హనుమంతుడు అప్పుడు గరుత్మంతుడు, వాయువు, సిద్ధులు సంచరిస్తున్న ఆకాశంలో సంచరిస్తున్న ఆ అక్షకుమారుని వద్దకు మెల్లగా వెళ్ళి అతని పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. సతం సమావిధ్య సహస్రశః కపిర్మహోరగం గృహ్య యువాండజేశ్వరః ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో మహీతలే సంయతి వానరోత్తమః. తన తండ్రి అయిన వాయుదేవుని వంటి పరాక్రమం గల వానరోత్తముడైన హనుమంతుడు గరుత్మంతుడు మహాసర్పాన్ని లాగా ఆ అక్షకుమారుని పట్టుకొని అతనిని అనేక పర్యాయాలు విసురుగా తిప్పి తిప్పి నేల మీద వేసి కొట్టేశాడు. సభగ్నబాహూరు కటీశిరోధరః క్షరన్న సృంజిర్మథితాస్తిలోచనః
సభిన్న సంధిః ప్రవికీర్ణ బంధనో హతః క్షితౌ వాయుసుతేన రాక్షసః. హనుమంతుడు ఆ విధంగా నేలపై కొట్టి చంపగా రాక్షసుని బాహువులు, తొడలు, కటి ప్రదేశము, కంఠము విరిగిపోయాయి. రక్తం స్రవిస్తూ ఉంది. ఎముకలు, కళ్ళు నలిగిపోయాయి. సందులు ఊడిపోయాయి. శరీర బంధమంతా శిథిలమైపోయింది. అట్టి స్థితిలో అతడు మరణించాడు. మహాకపిర్భూమి తలే నిపీడ్యతం చకార రక్షోధిపతేర్మహద్భయం మహర్షిభిశ్చక్ర శరైర్మహావ్రతైః సమీచ్య భూతైః సయక్షపన్నగైః సురైచ్ఛచేంద్ర భృశజాత విస్మయైర్హతే కుమారే స కపిర్నిరీక్షతః. అక్షకుమార్ని ఆ విధంగా వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు సంహరించగా జ్యోతిశ్చక్రములో సంచరిస్తూ మహానియమవంతులైన మహర్షులు, భూతాలు, యక్షులు, పన్నగులు, దేవేంద్రుడు, దేవతలు వీరందరూ కలిసి అత్యధికమైన ఆశ్చర్యంతో అతన్ని చూశారు. నిహత్యతం వజ్రసుతోపమప్రభం కుమారమక్షం క్షతజోపమేక్షణం తమేవ వీరోభిజగామతోరణం కృతక్షణః కాల ఇవ ప్రజాక్షయే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 47 సర్గః. వీరుడు వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు జయంతుని వంటి కాంతి గలవాడు, రక్తం వంటి నేత్రములు కలవాడు అయిన ఆ అక్షకుమారుణ్ణి చంపి ప్రజలను సంహరించటానికై తీరిక చేసుకుని కూర్చున్న యముడులాగా ఆ తోరణం దగ్గరని ఇతర రాక్షసుల రాకకై నిరీక్షిస్తూ ఉన్నాడు.